రెండు రకాలైన విషయాలని ఎప్పుడూ మనం దూరం పెట్టాలి అని అంటారు. వశిష్ఠుల వారు అహంకారము మమకారము ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు పతనమైపోతారు అని చెప్తారు. మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈ అహంకారం మమకారం మనల్నే పట్టుకుని ఉంటాయి. వీటిని విడిచిపెట్టడం అంత తేలిక? మన దగ్గర ఉన్న ఉపాధులు శక్తులు వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? మన నడవడిక బట్టే భగవంతుడు మనకి భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు దిలీపునికి ఎన్నో తీర్థముల గురించి చెప్పడం జరిగింది. అలాగే మానసా తీర్థములు అనేటట్టుగా మనం ఎటువంటి లక్షణాలతో ఉండాలి, అంతఃశౌచం అన్నది ఎలా కలుగుతుంది, ఈ విషయాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మన ఋషులు మునులు వాళ్ళు ఏది చెప్పినా, ఏ పద్ధతుల గురించి చెప్పినా, అంటే ప్రతి పూజలో ప్రతి వ్రతంలో ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, బాహ్యంగా ఎలా కనిపించినా ప్రతి ఒక్కదానికి సంబంధించి ఎన్నో రహస్యాలు లోపల దాగి ఉంటాయి. ఒక దానం చెయ్యాలని చెప్పినా, ఒక స్తోత్రం చదువుకోవాలని చెప్పినా, అందులో అంటే లోపల దాగి ఉన్న విషయాల వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వీటిని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వశిష్ఠుల వారు దిలీపునికి ఇంకొక చక్కని విషయం చెప్తున్నారు. ఎక్కువగా మనిషికి సంబంధించి రెండు కారములు, ఒకటి అహంకారం, ఇంకొకటి మమకారం. ఈ రెండు ఎప్పుడూ విడిచిపెట్టవు. ఇవి ఎవరూ కూడా ఎక్కడి నుంచి కొని తెచ్చుకోరు. ఇవి మనం పుట్టిన దగ్గర నుంచి మనల్ని పట్టుకుంటాయట. మనం వాటిని పట్టుకోవడం కాదు, అవి మనల్ని పట్టుకుంటాయి. అలా అవి మనల్ని పట్టుకుంటాయి, అవి ఎప్పుడు విడిచిపెట్టవు. వాటికి విడిచిపెట్టాలి అని అనిపించదట, మనమే వాటిని విడిచిపెట్టుకోగలగాలి. దానికి సాధన అన్నది చాలా కష్టమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు అహంకారం వస్తుందో తెలియదు, అది చెప్పి రాదు. ఇదిగో వస్తున్నా, 2 రోజుల్లో వస్తా, లేకపోతే 3 నిమిషాల్లో వస్తా అని చెప్పదు. అలాగే విపరీతమైన మమకారము అనుకుంటాం మనం, నాకంత మమకారం లేదే అని, కానీ ఉంటుంది. కాబట్టి ఈ రెండు పుట్టుకతోనే వచ్చేస్తాయట, పోయినప్పుడు పోతాయి. కానీ మధ్యలో వీటిని వదిలించుకోవడం అన్నది మన సాధనపై ఆధారపడి ఉంటుంది. దీనికి కేవలం భగవంతుడు మాత్రమే సహాయం చేయగలుగుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఎవరైతే భగవంతుని ధ్యానంలో ఉంటారో వాళ్ళని నెమ్మదిగా ఈ అహంకారం మమకారం ఇవి విడిచిపెట్టేస్తాయి అన్నమాట. అందుకే సాధనలో ఉన్న సిద్ధులు యోగులు అలాగే మహర్షులు వాళ్ళకి దేని మీద అహంకారం ఉండదు, అలాగే దేని మీద మమకారం ఉండదు. వీటి గురించి చెప్తూ కొన్ని ఉదాహరణల గురించి ఇక్కడ మనం అంటే వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. నేను నాది అనే భావన ఈ అహంకారము, నేనే అన్నీ చేస్తున్నాను. కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే అసలు మనం పుట్టిన దగ్గర నుంచి ఊపిరి తీసుకుంటున్నామన్నా మన శరీరంలో ఉన్న ఆ వ్యవస్థ, ప్రకృతిలో ఉన్న వ్యవస్థ, బ్రహ్మాండము అలాగే పిండాండము, ఈ వ్యవస్థలు ఎవరు నిర్మించారు? మనం కాదు కదా. ఆ మాత్రంగా ఏదైనా మనం పని చేస్తే నేను చేశాను అని గొప్పగా అనుకుంటాం. కానీ ఒక్కసారి అలా బయట చూస్తే ఈ ప్రకృతి నిర్మాణం, మనం ఊపిరి తీసుకునేది విడిచిపెట్టేది, ఇదంతా కూడా ఎలా జరుగుతోంది? అది పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తి. కాబట్టి ఏది నాది కాదు, అంత పరమాత్మ నాకు ఇచ్చింది అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో మనకి భగవంతుడు ఎన్నో శక్తులు ఇస్తాడు. ఒకరు చాలా చక్కగా మాట్లాడతారు, ఒకరు అద్భుతంగా పాడతారు, ఇంకొకరు చక్కగా చిత్రలేఖనం వేస్తారు, అద్భుతమైన నాట్యం చేస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కానీ వాటిని పట్టుకుని విర్రవీగకూడదు. అది భగవంతుడు నాకు ఇచ్చాడు అనేటట్టుగా ఇక్కడ ప్రవర్తన ఉండాలి. మనకున్న లక్షణాలు లేకపోతే మన ఉపాధి ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో విశేషంగా వాటిని కేవలం ధన సంపాదన కోసమో లేకపోతే ఏదో గొప్పల కోసమో కాదు, భగవత్ సేవలో మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి. మనం బాగుపడి ఇతరులకి కూడా మన దగ్గర ఉన్న లక్షణం ద్వారా వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మనకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం కాదు. మనం ఆ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఏమైనా సహాయం చేయగలిగితే చెయ్యగలగాలి అనే విధంగా అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను నాది అనే భావన పక్కన పెట్టాలి, విపరీతమైన మమకారం పక్కన పెట్టాలి. ఈ రాక్షసుల యొక్క వృత్తాంతాలు చెప్పుకుంటున్నప్పుడు ఒక రావణాసురుడైన సీత నాదే అని అనుకున్నాడు. సీత నాది కాబట్టి నేను ఎలాగైనా సీతను నేను తీసుకుంటాను అనే ఒక అహంకార భావనతోనే కదా.
ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి తన మనసుకి ఏది నాది అని అనిపించిందో దానిపైనే దృష్టి పెట్టాడు రావణాసురుడు. ఏమైపోయాడు? పతనమైపోయాడు. ఇలా ఒక్కొక్క రాక్షసుడి గురించి చెప్తే కొంతమంది వాళ్ళ శరీరాల గురించి, దేహం గురించి, కొంతమంది వాళ్ళ రాజ్యాల గురించి, కొంతమంది వాళ్ళ ఆయుష్ గురించి, ఇలా వాళ్ళు నాది, ఇది నాది కాబట్టి నా దగ్గరే ఉండాలి అనే భావనతో ఉండటం వల్ల పతనమైపోయారు. ఇక విపరీతమైన మమకారంతో పతనం ఎవరైనా అయిపోయారా అంటే ధృతరాష్ట్రుని యొక్క ఉదాహరణ మనం చెప్పుకోవాలి. ప్రతిరోజు విదురుడు వచ్చి ఇది తప్పు, నువ్వు చేస్తుంది ఏదో, కాబట్టి నీ కుమారులకి చెప్పు, దుర్యోధనుడికి అలాగే ఉన్న కౌరవులందరికీ కూడా ఇది సరైన పద్ధతి కాదు అని. ఎందుకంటే విదురుడు ఎప్పుడు ధర్మం మాత్రమే పాటిస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడు అన్నీ వినేవాట, కానీ అస్సలు ఏది అర్థమయ్యేది కాదు. ఎందుకు? ఆయనకి తెలుసు ఇది ధర్మం కాదు ఏదైతే జరుగుతోందో. నా పుత్రులు ఏవైతే చేస్తున్నారో ఆయన కూడా తన పుత్రులు వెంటే ఉంటూ ఉండేవాడు. ఎందుకంటే విపరీతమైన పుత్ర వ్యామోహం, మమకారం. నా పిల్లలు వాళ్ళ అధర్మ మార్గంలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు మాత్రం రాజులు కావాలి, అక్కడ పాండవులకి ఎంత అన్యాయం జరిగినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి అనే ఒక ఆలోచన. అప్పుడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడే ఒకవేళ తన కుమారుల్ని ఇలా చెయ్యవద్దు అని గట్టిగా నియంత్రించి ఉంటే మహాభారతం వేరే విధంగా ఉండేది కదా. కానీ ఇక్కడ ఆ మమకారం, విపరీతమైన మమకారం ధృతరాష్ట్రునికి. అందుకే యుద్ధం మొదలవక ముందు కూడా ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి, సంజయ ఏమనుకుంటున్నావు చెప్పు, అంటే మన దగ్గర ఇంత సైన్యం ఉంది కదా, ఇంత బలగం ఉంది కదా, మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చెప్పు అని అడిగితే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒక మాట చెప్తాడు. మహాప్రభో, మన దగ్గర ఎంత పెద్ద సైన్యం ఉన్నా, ఎన్ని అశ్వాలు ఉన్నా, లేకపోతే ఎన్ని ఏనుగులు ఉన్నా, ఈ సంఖ్య అంతా పక్కన పెట్టండి, అక్కడ ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే అక్కడ ధర్మం ఉంది, అక్కడ ధర్మం ఉంది, భగవంతుడు ఉన్నాడు, కాబట్టి వాళ్ళే గెలుస్తారు అని చెప్తాడు యుద్ధం మొదలవ్వక ముందే సంజయుడు ధృతరాష్ట్రునికి. అలా మమకారం అన్నది విపరీతంగా ఉన్నప్పుడు మనం ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఏది ప్రీతియో, మనసు ఏది కోరుకుంటూ ఉంటుందో దానివైపే మన దృష్టి ఉంటుంది. ఇది కూడదు అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఇది చాలా భయంకరమైన రోగం లాంటిదనమాట. కాబట్టి దాని నుంచి మనం దూరంగా ఉండాలి. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనకి చాలా ప్రీతి కలిగిన సందర్భాలు, వస్తువులు, మనుషులు, మరి అవి మన దగ్గరే ఉండాలి అని మనం ఒకవేళ ప్రయాసపడితే దానికోసం మనం ఆ ధర్మం వైపు వెళుతూ ఉంటాం, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇలా కూడా మన జీవితంలో జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే ధర్మాచరణ మానేస్తాం, ప్రీతి అన్నది మాత్రమే మన మనసు గుర్తుకు తెస్తూ ఉంటుంది. అదే విపరీతమైన మమకారం, ఇది విడిచిపెట్టాలి. అలా ఈ అహంకారం, మమకారం విడిచిపెట్టాలి అని చెప్తూ వశిష్ఠుల వారు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఉన్న సంపాదన, ధనం, లేకపోతే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే మనం ఉత్తమ లోకాలకి వెళతాము, మనము శాశ్వత సుఖాన్ని పొందుతాము. సుఖము అంటే కేవలం ఏదో ఇప్పుడు ఏదో చక్కగా హాయిగా ఉన్నాము అన్నది కాదు కదా, ఎప్పుడు జీవితాంతం. అలాగే ఈ జన్మ అయిపోయిన తర్వాత కూడా, అలాగే ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉంటుందో ఇందులో తిరుగుతూనే ఉంటాం. అందులోంచి బయటపడాలి అంటే భగవంతుడు మనల్ని లాగగలగాలి. అలా భగవంతుడు లాగాలి అంటే గనక మనం ఎలా ఉండాలి ఇది కూడా చెప్తున్నారు వశిష్ఠుల వారు ఈ అధ్యాయంలో. ఆయన అంటారు, పూర్వం సువృతుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన అన్ని వేదాలు చదువుకున్నాడు, వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎంతో పెద్ద చదువుకున్నారు అంటే అబ్బా అయితే చాలా మంచి ఉద్యోగం వచ్చి ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాం, అంతే కదా. చదువుని బట్టి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, తద్వారా ధన సంపాదన. కానీ అప్పట్లో ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, అన్ని వేదాలు చదువుకున్నాడు అంటే అర్థమేమిటి అంటే అటువంటి వ్యక్తి యొక్క నడవడిక ఎంత అద్భుతంగా ఉంటుంది. అన్ని పురాణాలు చదువుకున్నాడు అంటే అన్ని పురాణాల గురించి తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు, తన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ రకంగా లెక్కలు వేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి సుహృతుడు అన్ని వేదాలు చదువుకుని, శాస్త్రాలు చదువుకుని, పురాణాలు చదువుకుని చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడా అంటే ఒక ప్రశ్నే. ఎందుకు అంటే ఇన్ని చదువుకున్నవాడు కూడా ఇవన్నిటినీ కేవలం ధన సంపాదన కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉండేవాట.
అంటే తన దగ్గర ఉన్న ఆ వేద సంపద కానీ లేకపోతే ఇంకేమైనా ధర్మశాస్త్రాలు, ఇంకేమైనా రకరకాల శాస్త్రాలు, వీటన్నిటినీ కూడా ఎలా నేను ఉద్ధరింపబడాలి అనే విషయాన్ని పక్కన పెట్టి లౌకికమైన విషయాల గురించి ఆలోచిస్తూ కేవలం ధనం సంపాదించడం. సరే, ధనం అందరం సంపాదించాలి, మనకి అవసరం. కానీ ఇక్కడ దాచుకోవడం 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 ఇదే అలవాటు చేసుకున్నాడు. భోగములు తను అనుభవించలేదు, ఎవ్వరికీ ఏమీ దానం చేయలేదు. ఈయన మహాత్ముడు కాబట్టి, ఈయన అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి, ఈయన ఎన్నో చక్కని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఎంతోమంది ఈయనకి దానం చేస్తూ ఉండేవారు. ఒక గోవుని దానం చేసేవారు, అలా అనమాట. మరి అలా దానం చేసిన తర్వాత వాటన్నిటినీ మళ్ళీ విక్రయం, వాటిని అమ్మేసి మళ్ళీ ధనం తెచ్చుకునేవాట. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, అంటే మనం అందరం అలా కూర్చుని అన్ని శాస్త్రాలు వేదాలు చదువుకోలేంగా, దానికి కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలి. కానీ అటువంటి ఆ విద్యను లేకపోతే ఆ శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందట, ఇలా తాను ఎప్పుడూ చక్కగా తినలేదు, అంతా దాచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు దొంగలు వచ్చారు, మొత్తం ఆ సొమ్మంతా తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి తన దగ్గర డబ్బు లేదు. అలా 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 వయసు అయిపోయిన తర్వాత చాలా దీన స్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే శరీరంలో ఇక ఓపిక ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ధన సంపాదన ఏ రకంగానూ చెయ్యలేడు, మార్గాలు లేవు. ఉన్న సంపాదన ఉందా అంటే అంతా కూడా పోయింది, ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే తినడానికి కూడా ఏది లేదట. ఒక మాట సహాయం దొరుకుతుందా అంటే తన ప్రవర్తన వల్ల ఎవరూ వచ్చి కూర్చుని ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేదట. అప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నట్ట సువృతుడు, భగవంతుడు నాకు ఇన్ని శక్తులు ఇచ్చాడు కదా, దాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను. అప్పుడేదో సుఖం అని అనుకున్నాను, కానీ అది అసలైన సుఖం కాదు. ఇప్పుడు ఇలా నరక యాతన అనుభవిస్తున్నాను, ఇప్పుడు సంతోషానికి చాలా దూరంగా ఉన్నాను, ఇది నేను చేసుకున్నదే అని బాధపడ్డాట. ఈ చిన్న వృత్తాంతం, అంటే ఈ కథను వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తూ, మనం కూడా ధన సంపాదన ఏదైతే ఉందో అది ఎప్పుడూ దాచుకోవడం అని కాకుండా, శాస్త్రం మనకి ఈ సంపాదన యొక్క విభజన ఎలా చెయ్యాలి అని చెప్పిందో అలా చేసినట్లయితే శాశ్వతంగా సుఖంగా ఉంటామట. ఎప్పుడు దాచుకుంటూ పోతే మనము అనుభవించం, భోగానికి దూరంగా ఉంటాం. అందుకే శాస్త్రం ఉత్తమం, అలాగే మధ్యమం, అలాగే అధమం, ఈ స్థానాల గురించి చెప్పిందట. ఉత్తమ స్థానంలో ఎవరు ఉంటారు అంటే ఎవరైతే ఎక్కువ దాన ధర్మాలు చేస్తారో, ఎంత ఇస్తూ ఉంటారో వాళ్ళకంత సంతోషం భగవంతుడు ఇస్తూ ఉంటాడట. కాబట్టి దానం చేసిన వాళ్ళు ప్రథమ స్థాయిలో ఉంటారు. ఆ తర్వాత భోగం అని అంటారు. అంటే సరే, దానం చెయ్యకపోయినా వాళ్ళ కోసమైనా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, భోగాన్ని పొందుతూ ఉంటారు, వాళ్ళు ద్వితీయ స్థానం. ఇక 3వ స్థానం అంటే అన్నీ దాచిపెట్టుకోవడం. అలా దాచిపెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏది అనుభవించరు, ఎవ్వరికీ 1 రూపాయి ఇవ్వరు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే దాచిపెట్టుకున్న సొమ్ము వెళ్ళిపోతూ ఉంటుందట ఏదో ఒక రకంగా. లక్ష్మీ ప్రవాహం కోరుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి లక్ష్మీదేవి అలా ఎక్కడ ఉండదు, ఆవిడ అలా ఉంచాము అంటే బలవంతంగా ఆవిడ వెళ్ళిపోతుంది ఏదో ఒక రకంగా, అలా అనమాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు అంటూ వశిష్ఠుల వారు ఈ అధ్యాయంలో మళ్ళీ మనిషి యొక్క నడవడిక గురించి దిలీప మహారాజుకి ఎంతో అద్భుతమైన, అంటే ఒక కథ రూపంలో అలాగే కొన్ని విషయాల రూపంలో చెప్పడం జరిగింది. నమస్తే.